శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ దామోదర మాస స్నాన వైశిష్ట్యం. దామోదరుడు ఆదిదేవుడిగా ఉన్న ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు దామోదరాష్టకాన్ని పారాయణ చేసి నేతి దీపాన్ని కృష్ణుడికి నివేదించడం వల్ల కోటి జన్మలలోని పాపరాశి దగ్ధమవుతుంది. మనకు సంవత్సరంలో ఉన్న అన్ని రోజుల కంటే ఒకటే, అన్ని నెలలు ఒకటే అని మనం మామూలుగా అనుకుంటాం. మన భారతీయ ఆర్షధర్మశాస్త్రాల ప్రకారం మన ఋషులు కొన్ని ప్రత్యేక మాసాలలో మనం చేసే ధర్మకార్యాలు, ఆయా మాసాల్లో చేసే అనుష్ఠానం మిగతా మాసాల కంటే అధిక ఫలం ఇస్తుందని చెబుతారు. కారణం, ఆయా మాసాల గ్రహస్థితులు, పంచభూతాలు మరియు ప్రకృతి మనిషికి అత్యధికంగా వారు చేసే అనుష్ఠానానికి సహకరిస్తాయి. మనకున్న మాసాల్లో వైశాఖం, ఆషాఢం, కార్తీకం, మార్గశిరం అత్యధిక పుణ్యాన్ని కలిగించే మాసాలు. ఇప్పుడు ఆశ్వయుజ మాసం వెళ్ళిపోయి కార్తీకం వచ్చేసింది. కార్తీకం అంటే వనభోజనాలు, కార్తీక స్నానాలు, మండల పూజలు. అటు శివునికి ఇటు దామోదరునికి అత్యధిక ప్రియమైన మాసంగా ఈ కార్తీకంలో ఆర్షభూమిలో అనుసరిస్తారు. ఆ కార్తీక మాసానికి మరో పేరు దామోదర మాసం అని కూడా అంటారు. ఈ మాసంలో చేసే పుణ్యకార్యాలు అత్యధిక ఫలితం ఇస్తాయి మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ మాసంలో చేసే స్నానాలు అత్యధిక ఫలితాన్ని ఇస్తాయి. ఈ పవిత్ర కార్తీక మాసంలో గంగ అన్ని నదుల్లోకి, తటాకాల్లోకి, చెరువుల్లోకి ప్రవేశిస్తుంది. ఈ మాసంలో దామోదరుడు నదుల్లో, తటాకాల్లో, చెరువుల్లో, బావుల్లో ఎక్కడ శుభ్రమైన నీరు ఉంటే అక్కడ ఉంటాడు. పైగా ఈ మాసంలో వర్షాల వల్ల నదులు, చెరువులు, కుంటలు, ఏళ్ళు, సెలయేర్లు నిండుగా పారుతూ ఉంటాయి. అనేక వనమూలికలు, వేర్లు నాని ఈ నీళ్లకు మనకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రభావాన్ని కూడా కలిగి ఉంటాయి. ఈ మాసంలో చేసే స్నానాలు మనిషి ఆరోగ్యాన్ని మాత్రమే గాక వారికి మంచి ఆధ్యాత్మిక భావాలను కూడా కలిగించి మనిషిలో సాత్వికతను పెంపొందిస్తాయి. ఈ దామోదర మాసంలో ఈ దామోదరుని తలుచుకుని బ్రహ్మముహూర్తంలో మన ఇంటిలో నిల్వ ఉన్న చన్నీళ్లతో మనం చేసే పుణ్యస్నానం 6 సంవత్సరాల పాటు పుణ్యనదుల్లో చేసిన స్నాన ఫలితాన్ని ఇస్తుంది. మన ఇంటికి దగ్గరలో ఉన్న బావిలో ఉన్న నీటితో బ్రహ్మముహూర్తాన్ని దామోదరుని తలుచుకుని స్నానం చేస్తే 12 ఏళ్ళు పుణ్యనది నదాల్లో స్నానం చేసిన పుణ్య ఫలితం ఇస్తుంది. ఈ దామోదర మాసంలో సరస్సులో స్నానం చేస్తే ఆ వ్యక్తికి 24 వర్షాలు పుణ్యనది స్నానాలు ఆచరించిన పుణ్యం కలుగుతుంది. ఈ దామోదర మాసంలో మనకు దగ్గరలో ఉన్న ఏదైనా ఒక నదిలో నదీ స్నానం చేసి అనుష్ఠానం చేస్తే ఆ వ్యక్తికి 96 ఏళ్ల పాటు పుణ్యనది స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. ఈ దామోదర మాసంలో పవిత్ర నదుల్లో స్నానం చేసి అనుష్ఠానం చేస్తే ఆ వ్యక్తికి 9600 ఏళ్ల పాటు పుణ్యనది స్నాన ఫలితాన్ని ఈ మాసం కలుగజేస్తుంది. ఈ దామోదర మాసంలో పవిత్ర నదీ సంగమాల్లో స్నానం చేసి అనుష్ఠానం చేసే ఆ వ్యక్తికి 38,400 ఏళ్ల పాటు పవిత్ర నదీ స్నానం చేసిన పుణ్య ఫలితం కలుగుతుంది. ఈ దామోదర మాసంలో గంగా, యమున, సరస్వతి, కృష్ణ, గోదావరి, కావేరి వంటి పుణ్యనదుల్లో బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి అనుష్ఠానం చేసే వ్యక్తికి 38,40,000 పుణ్యనదీ స్నానాల ఫలితాన్ని అందజేస్తుంది. ఈ దామోదర మాసంలో త్రివేణి సంగమంలో అనగా ప్రయాగలో నదీ స్నానం చేసి అనుష్ఠానం చేస్తే గంగాది పుణ్యనదుల్లో చేసిన పుణ్య ఫలితానికి 100% అధికమని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ దామోదర మాసంలో సకల నదులు కలిసే సముద్రంలో స్నానం చేసి అనుష్ఠానం చేస్తే వీటన్నింటికంటే అమిత ఫలితం కలుగుతుంది. ఈ దామోదర మాసంలో మొత్తం నెల పుణ్యస్నానాలు చేసి అనుష్ఠానం చేయలేని వారు కనీసం ఏకాదశి, ద్వాదశి లేదా మాసం చివరి రోజైన పుణ్యస్నానాలు ఆచరించి అనుష్ఠానం చేస్తే కూడా అంత్యపుష్కరాల్లో పుష్కర స్నానం చేసిన పుణ్యం కలుగుతుంది. ఈ మాసంలో నదీ స్నానాలు లేదా పుణ్య స్నానాలు చేసిన తర్వాత అర్ఘ్యమంత్ర భక్తిపూర్వకంగా అనుష్ఠించి ఈ విధంగా అర్ఘ్యం సమర్పించాలి. నమః కమలనాభాయ సమస్త జలసాయినే నమస్తేషు హృషికేశాయ గృహానార్ఘ్యం నమోస్తుతే. అర్ఘ్యమంత్రం కార్తీక స్నానానంతరం నిత్య నైమిత్తికే కృష్ణ కార్తీకే పాపనాశనే గృహాణ్యార్ఘ్యం మయా దత్తం రాధాయ సహితో హరే వ్రతినః కార్తీకమాసి స్నాతస్య విధి వన్మమ గృహానార్ఘ్యం మయా దత్తం రాధాయ సహితో హరే. కార్తీక దామోదర స్నానాలు నదీ నదాలలో వీలు కాని వారు కనీసం అరుణోదయ పూర్వం సూర్యోదయానికి ముందుగా తమ గృహాలలోనే స్నాన సంధ్యాదులు చేసి అనుష్ఠానం చేసి పవిత్రమైన మానసంతో ఈ మాస నియామకుడైన ఇందిరా దామోదరుని సేవించిన వారికి సకల శుభాలు చేకూరుతాయి.